ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో ఊహించని విధంగా టీడీపీ కూటమి 164 సీట్లతో ప్రపంచాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతే స్పీడ్తో కొత్త మంత్రివర్గం కూడా కొలువుదీరింది. అయితే ఈసారి కొందరు సీనియర్ నేతలకు టిక్కెట్లు రాలేదు. పోనీ టిక్కెట్లు వచ్చిన ఆ ఇద్దరికో ముగ్గురికో కనీసం మంత్రి పదవులు కూడా దక్కలేదు. అలాగే మరికొందరికి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కూడా ఇవ్వలేదు. సామాజిక సమీకరణాలు, జిల్లాల వారీగా గెలుపు లెక్కలతో చంద్రబాబు సీనియర్లో కొందరికి టిక్కెట్లు కేటాయించలేకపోయారు. అయితే ఈ విషయంలోనే ఆసక్తికర చర్చ జరుగుతుంది. కేంద్రంలో మూడోసారి అధికారంలో వచ్చిన బీజేపీ పార్టీ గవర్నర్ పదవిని టీడీపీకి ఆఫర్ చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు, పోస్టులు వైరల్ అవుతున్నాయి. గవర్నర్ పదవి రేసులో టీడీపీ నుంచి ఇద్దరు సీనియర్ నేతలు ఉన్నారంటూ ఒక టాక్ వినిపిస్తుంది. టీడీపీ నేతలకు బీజేపీ నుంచి గవర్నర్ పదవి ఆఫర్ వచ్చిందని, సీనియర్ నేతల్లో ఒకరిని గవర్నర్గా చేసేందుకు చంద్రబాబు ఆలోచిస్తున్నారనే ప్రచారం కూడా జోరుగా నడుస్తుంది. గవర్నర్ పదవి రేసులో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు ఈసారి టిక్కెట్ దక్కలేదు. ఆయనకు బదులుగా వారి కుమార్తె అదితికి విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అవకాశం ఇవ్వగా ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కుటుంబానికి ఒకే టికెట్ అనే కాన్సెప్ట్తో 2024 ఎన్నికలకు వచ్చిన చంద్రబాబు రాజుగారికే టికెట్ ఇవ్వలేకపోయారు. అశోక్ గజపతిరాజు టీడీపీ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయనకు గవర్నర్ పదవి ఇచ్చి న్యాయం చేస్తారనే చర్చ మొదలైంది. అందుకే ఆయన పేరు స్పష్టంగా వినిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.